హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈరోజే రిలీజ్ అయిన సినిమా హిందీ ఫిలిం కేసరి 2. ఇది కేసరి ఇంతకుముందు వచ్చిన సినిమాకి సీక్వెల్ కాదు. కాకపోతే ఏంద్రా అంటే ఇది మనకి జలియన్ వాలా బాగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది 1919లో. ఏంద్రా అంటే ఒక జనాలు వాళ్ళ సిక్కులంతా వాళ్ళ ఫెస్టివల్కి ఏదో అందరు చేరుతారు. చేరినప్పుడు జనరల్ డయర్ అనేటోడు వచ్చి నాన్ స్టాప్గా 10 నిమిషాలు కాల్చవతలు పడేసి దొరికినట్టు. అప్పుడు మామూలు దీని ప్రకారమే 1600 మందినేమో కాల్చాడు అని. కానీ మామూలుగా లెక్కలు దానికంటే ఎక్కువే. కొంతమంది అక్కడ ఒక చిన్న బావి ఉంటుంది, ఆ బావిలో చాలా మంది చనిపోయారు. అది జరిగినప్పుడు అది కోర్టులోకి ఒకరు కేసు వేశారు. ఓకేనా? వేసిన అతను వచ్చి సమ్ నాయర్, కేరళ అతను యాక్చువల్గా సర్, ఎందుకంటే నైట్వుడ్ షిప్ వాళ్ళ బ్రిటిష్ వచ్చిన తోపు లాయర్ అనమాట. అతను ఆ కేసు తీసుకున్నాడు. కేసు రియల్గా అయితే అది ఓడిపోయాడు. మనకి జ్యూరీ 11-1 12-1 దీంతోనూ ఓడిపోయాడు. ఓకేనా? కానీ భీకరంగా పబ్లిసైజ్ చేశారు. దాన్ని రియల్ ఇన్సిడెంట్ని తీసుకుని మన వాళ్ళు కొద్దిగా డ్రామటైజ్ చేసి అయితే ఈ సినిమా తీశారు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి కరా సింగ్ త్యాగి, ఇతను డైరెక్టర్. అస్సలు మ్యూజిక్ డైరెక్టర్ సత్యదేవ్, వీళ్ళిద్దరు గురించి, అండ్ దేబజీత్ రాయ్ సినిమాటోగ్రఫీ, వీళ్ళ ముగ్గురు గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా స్టార్టింగే మనకి జలియన్ వాలా బాగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. అస్సలు మామూలు ఇది ఉండదు అన్నమాట, భీకరంగా చూపించుంటాడు. అది ఆ ఇన్సిడెంట్ మనకి ట్రిగ్గర్ చేస్తుంది. ఎందుకంటే దాని తర్వాత ఇన్సిడెంట్ కాబట్టి ఎంత పర్ఫెక్ట్ ఉండాలంటే ఈ కెమెరామెన్ సినిమాటోగ్రాఫర్ దేబజీత్ రాయ్ ఒక సీన్ చూపిస్తాడు. నీకు అందరూ తుపాకులు ఏం చేసినప్పుడు ఆ ట్రిగ్గర్ పాయింట్ దగ్గర ఇట్లా ఉంటుంది చూడు, కెమెరా దాని నుంచి వెళ్ళి డయర్ని చూపించేది అద్భుతమైన షాట్, సూపర్బ్ అనిపించింది మనకి. ఇది చూపించడం, ఆ ఎసెన్స్ చూపించడం, మొత్తం వీడే అని చూపించే సీను సూపర్బ్. అండ్ ఎంత దారుణంగా జెనోసైడ్ అంటారు, కిరాతకంగా కర్కశంగా మనోడు కాల్చి అవతల పడేశాడు. ఎందుకు కాల్చాడు అన్నదానికి మనకేంది, మనం చదివేటప్పుడు హిస్టరీ బుక్స్లో ఇట్లా జరిగింది, చంపేశాడు, దానికి మనోడిని అక్కడ తీశారు, సో మనోడు బాధతో చచ్చిపోయాడు ఇది అని. దీని తర్వాత మళ్ళీ మనకి ఒక ఉద్దమ్ సింగ్ అనే ఒక సినిమా వచ్చింది, అది నేను చూడలేదు, మోటివేషన్ రాలేదు. ఇది చూసిన తర్వాత అయితే అది చూస్తాను. ఎందుకంటే మనోడు వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన కొన్ని లండన్లో చంపేస్తుంటాడు ఉద్దమ్ సింగ్ అని. అది ఆల్రెడీ ప్రైమ్లో ఉంది, అది నేను చూడలేదు. చూసి దాని గురించి కూడా రివ్యూ పెడతాను నేను ఈ సినిమాకి వచ్చినప్పుడు. ఆ సీన్ మనకి అంతమందిని చంపేటప్పుడు మనకి ఆ ఊపు రాదు కాబట్టి దాంట్లో ఒక తల్లి, కొడుకు, కూతురు, ఆ దీంట్లో తల్లి కూతురు చనిపోతుంది. మొత్తం జలియన్ వాలా బాగ్లో కొడుకు ఒకడు మిగులుతాడు అనుకుంది. ఈ కొడుకుకి అసలు తండ్రి ఎవరు అంటే అక్షయ్ కుమార్ ఇంట్రడక్షన్. ఒక కేసులో ఒక ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తాడు, మంచి పోయిటరీ ఇది. ఆ ప్రొఫెసర్ పిల్లల ఇల్లు అన్నట్టు, అండ్ ఈ పిల్లోడిని చంపేస్తారు. మనకి డ్రామటైజేషన్ కోసం మనోడు రియలైజ్ అయ్యేకి, యాక్చువల్గా అయితే ఇది జరిగి తెలియగానే మనోడు రిజైన్ చేసి పోరాడాడు అన్నట్టు కొన్ని దీంట్లో చెప్తారు. కానీ సో ఏది నిజం మనకు తెలియదు కాబట్టి ఆ డ్రామటైజేషన్ బ్రహ్మాండంగా ఇచ్చేశాడు. అండ్ అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ అయితే రాక్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉంది. అక్షయ్ కుమార్ వైఫ్గా రెజినా కసాండ్రా ఉంది, వైఫ్గా ఉంది అంతే. పెద్ద ఆమెకి డైలాగులు ఉండేది కానీ ఇది ఉండేది కానీ ఆ పక్కన ఉంది. అనన్య పాండే కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది ఇంకొక లాయర్, తోటి లాయర్ అన్నట్టు. అండ్ నీకు హీరో ఉంటే హీరో ఆపోజిట్ కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా. ఇది కోర్ట్ రూమ్ డ్రామా. మనకి ఇంటర్వెల్ టయానికి రివీల్ అవుతారు ఎవరు అంటే ఆర్ మాధవన్. ఎంత సాలిడ్ పర్ఫార్మెన్స్, ఎంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడంటే తుప్పు ర్యాక్ కొట్టాడు మాధవన్. అంత స్ట్రాంగ్ ఇచ్చాడు కాబట్టి అక్షయ్ కుమార్ ఆ రేంజ్లో నిల్చునింది, ఎలివేట్ అయింది సీన్స్. అండ్ మొత్తానికి చెప్పాలంటే రైటింగ్ డిపార్ట్మెంట్ అబ్బా, ఒక సినిమాని సింపుల్ కోర్ట్ రూమ్ డ్రామాని నీకు ఎంత అద్భుతంగా రాశా అంటే స్క్రీన్ ప్లే కేక.
ఎందుకంటే మనకి ఫస్ట్ ఆ 10 minutes ఏదైతే కేటాయించి ఉంటాడో అక్కడ మనకి తెలిసిపోద్ది ఇది జరిగింది, ఇంత జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి తర్వాత రివీల్ అవుద్ది మెల్లిగా. ఏ రేంజ్లో ప్లాన్ చేశాడు అనేసి. స్టార్టింగ్ మళ్ళీ దానికి జరిగిన అవమానాలు ఇవన్నీ మనకి ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మకానంతా నల్లగా పూసుంటాడు, ఎందుకంటే ఒక రేపిస్ట్కి ఇది చేశాడని. కానీ అదేంది అదంతా మనం సినిమా చూస్తే తెలుస్తుంది, రేపిస్ట్కి సపోర్ట్ చేశాడని. మనకి కోర్ట్ రూమ్లో మనోడు ఓడిపోయాడంటే ఓడిపోయాడు కదా అనేది తెలుసుకున్నా, కానీ దాని తర్వాత కూడా సినిమా ఉంది, కొద్దిగా డ్రామటైజ్ చేశాము, వాళ్ళు చేశారు అన్నది నేను మర్చిపోయాను. ఓకే, ఇక్కడే కదా సినిమా హీరో ఓడిపోయి నీకు విలన్ అని చెప్పలేం, కానీ మనకి మాధవన్ సైడ్ వాళ్ళంతా గెలిచి ఇక్కడ సినిమా ఎండ్ చేయరే, ఏమో ఒకటి ఉండాలి అనుకుంటే సినిమా పోతా ఉంది. మనకు తెలియదు కదా ఫస్ట్ టైం చూసేటప్పుడు సినిమా ఎక్కడి వరకు అని. క్లైమాక్స్ వచ్చేసరికి దాని తర్వాత నుంచి హీరో ఓడిపోయిన తర్వాత నుంచి సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ ఈజ్ సూపర్. నీకు కోర్ట్ రూమ్ డ్రామాలోనే మనం ఎంత ఎమోషన్స్ పండియచ్చు, ఎంత డ్రామా పండియచ్చు. అండ్ లాస్ట్ ఇది క్లైమాక్స్ అయితే డైలాగ్స్ ఉంటాయి అక్షయ్ కుమార్, సూపర్ డైలాగ్స్, అద్భుతమైన డైలాగ్స్, భీకరమైన డైలాగ్స్. అసలు అద్భుతం అనిపించింది. ఆ సినిమా మొత్తం చూస్తున్నప్పుడు సూపర్ ఉంది. అంతే సూపర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రతి సీను ఎలివేట్ చేశాడు స్టార్టింగ్ నుంచి. అసలు బీభత్సం. ఎందుకంటే నేను మా ఫ్రెండ్తో పోయినా, నేను దాదాపు దశాబ్దం ముందు పోయాను. నేను జలియన్వాలా బాగ్, గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉంటాయి. వెళ్ళి చూసాము, ఇంకా హోల్స్ ఉన్నాయి, ఇది ఉన్నింది. ఇది చూస్తే మనకి సినిమా ఇంకా ఇంత జరిగిందా ఇక్కడ ఉండే. మరి పెద్ద ఇది ప్లేస్ ఏం కాదు, చిన్న ప్లేసే. ఆ చిన్న ప్లేస్లో అంతమందిని చంపారా, అంతమంది చేరారా, ఎందుకంటే ఒకటే ఇన్ అవుట్ ఉండేది. ఇది చూసినప్పుడైతే అద్భుతమైన మూవీ. సినిమా చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. మనకి టువర్డ్స్ ఎండ్ వచ్చినప్పుడు కొద్దిగా ఫౌల్ వర్డ్స్ ఉంటాయి, ఎఫ్ వర్డ్స్ 2-3 వరుస పెట్టి ఉంటాయి అన్నమాట. ఆ ఉండేదానికి కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే బీప్ కూడా పడదు ఈ సినిమాలో. మనకి మన ఎఫ్ వర్డ్స్ వచ్చాయి అంటే మటుకు జనరల్గా బీపులు పడతాయి. దీంట్లో బీప్ కూడా లేదు అంటే అది వాడే దానికి ఇంపార్టెన్స్ ఉంది, అది ఎందుకు వాడాడు అన్నదానికి రీజన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఆ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇది ఉంటుంది, దానికి తప్పించి మిగతా ఏ పనికి వలన లేదు. అది కూడా ఒక రీజన్తో వాడు ఉంటాడు. కాబట్టి ఇది చెప్పినా మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఎందుకంటే ఆ టువర్డ్స్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. అంత ఇది తప్పించి మిగతా సినిమా అంతా చూడాల్సిన సినిమా. చూడాలనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, అద్భుతమైన ఫీల్ ఉంటుంది, మనకి ఆ ఎమోషన్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా కోర్ట్ రూమ్ డ్రామాస్ ఎంజాయ్ చేసేటోళ్ళు అయితే మటుకు మిస్ అవ్వమాకండి. మొన్న రీసెంట్గా కోర్ట్ అని వచ్చిందా తెలుగులో, సినిమా నచ్చిందా? ఈ సినిమా పోండి, ఇంకా అసలు ఆవేశం వస్తుంది, అద్భుతంగా వస్తుంది. మన 1919 దాదాపు 100 ఏళ్ళ ముందు ఈ రేంజ్లో జరిగిందా? బ్రిటిషర్లు ఇంత కిరాతకం చేశారా? దానికి ఒకడు మన సౌత్ ఇండియన్ కేరళ అతను ఈ రేంజ్లో పోరాడాడు. మనం ఎప్పుడు చదవలో ఆయన గురించి పాపం నాయర్కి. అది మస్ట్ వాచ్ సినిమా అండి. చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో రాయండి, మిస్ కామాకండి ఈ సినిమా గురించి. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.